దేవుడి దగ్గర నుంచి పొందుకుంటున్న మేలులకి మనిషి ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత మనిషిని ఏం చేస్తుంది తెలుసా? దేవుడికి దగ్గర చేస్తానంటది. మీకు బాగా అర్థమయ్యేలా చెప్తున్నాను. దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉండే విధానం ఎలా ఉంటదంటే, నాకు ఎవరో ఒక వ్యక్తి మీద నాకు కోపంతో నేను దూరంగా ఉన్నానండి, మాట్లాడక. ఆ విషయాల్లో నేను దూరంగా ఉంటున్నప్పుడు ఎవరో నాకు చెప్పారు, ఇదిగో నువ్వు ఆ వ్యక్తితో సరిగా మాట్లాడడం లేదు, ఆ వ్యక్తితో నువ్వు ఎలా ఉండలేదు, కానీ ఆ వ్యక్తి నీకు ఎన్ని మేలు చేసాడో తెలిసి నాకు ఎవరో వివరించి చెప్పారు. ఇటు ఆ వ్యక్తి నా చేసింది అనుకున్నప్పుడు నాకు ఏమవుతుంది చెప్పండి? నా మనసు ఆ వ్యక్తి ద్వారానే నేను మేలు పొందుకున్నా, ఆ వ్యక్తి ద్వారా నేను ఎలా కలిగి ఉన్నాను అనుకున్నప్పుడు ఏం కలుగుతుంది నాకు? ఆ వ్యక్తి మీద కోపం ఉంటుందా లేకపోతే ప్రేమ ఉంటుందా? జాలి పుడతా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తానంటే, ఏదో ఒక రోజు నేను మాట్లాడి ఈ అన్ని విషయాలు నీ వాళ్ళు తెలిసినట్టు కదా, జరిగినట్టు కదా, నాకు అర్థం తెలియలేదు ఎప్పటి వరకును అనుకుని నాకు ఇప్పుడు వరకు ఉన్నటువంటి విధానాన్ని పక్కన పోగొట్టుకుని మళ్ళీ స్నేహానికి వెళ్తాను నేను. సేమ్ దేవుడి దగ్గర అంతే. దేవుడు చేస్తున్నటువంటి విధానాలు అన్నింటినీ మనం జ్ఞాపకం తెచ్చుకున్నాం అనుకోండి, దేవుడి దగ్గర చేరడానికి అవకాశం ఉంటుంది మనకి. దేవుడి మీద మరింత మమకారం పెరుగుతుంది, మరింత విధానం పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఆయన దగ్గర అవుతే చెడుతనానికి దూరం అవుతాం. చెడుతనానికి దూరం అవ్వగానే ఏమొస్తుంది తెలుసా? దేవుడు మన మీద ప్రేమ చూపించడమే కాదు, అట్ ద సేమ్ టైం ఈ భౌతికంగా ఆరోగ్యంగా ఉంటామంటండి.